డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శనివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జెన్కో విద్యుత్ ప్లాంట్ను సందర్శించనున్నారు. అనంతరం సింగిరేణి మేడిపల్లి ఓపెన్ క్రాఫ్ట్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. తర్వాత గోదావరికని వెళ్లనున్న ఆయన పట్టణ చౌరస్తాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా బట్టి విక్రమార్కకు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ పరిశీలించనున్నారు. మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావాలి. రామగుండంలో 1:800 కట్టాలి. రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో తాగునీరు ఇవ్వాలి. గోదావరికని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి. ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి. అభివృద్ధి చేయాలి. ఒక సంక్షేమం మాట ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనను వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘన స్వాగతం